మనం చేసేది మన ఫుల్ బాడీ రికవరీ వర్కౌట్. ఈ ఫుల్ బాడీ రికవరీ వర్కౌట్లో మనము టార్గెట్ చేసేది ఈరోజు టిష్యూ వర్క్. సో అంటే ఆ మసిల్ టిష్యూని మనము చాలా డీప్గా ఈ ఫోమ్ రోలర్ యూజ్ చేసి బాగా పంక్చర్ చేస్తాము. అంటే దాని మీద ప్రెషర్ పెట్టి దాని మీద ఫ్లో క్రియేట్ చేస్తాము. అండ్ దాంతో ఆ మసిల్ అనేది బాగా రికవర్ అవుతుంది దాంతో. రైట్, నైస్. సో ఫస్ట్ మనము మన లెగ్స్ నుంచి పైకి వద్దాము. సో ఈ షిన్ మసిల్, ఈ పైన మసిల్ మీద టార్గెట్ చేసుకుందాం. సో యూజువలీ ఇది చాలా టైట్ ఉంటుంది చాలా మందికి. సో ఇలా 1 లెగ్తో స్టార్ట్ చేద్దాం. నైస్. 1 2 3 super 4 5 6 7 8 9 10. Same thing on the left. So 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 and 10. Beautiful. So దాంతో ఈ సైడ్ పార్ట్స్ అనేది ఇంకొంచెం డీప్గా పంక్చర్ అవుతాయి. రైట్, నైస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము బోత్ లెగ్స్కి ట్రై చేద్దాము. ఓకే, సో 3 2 1. ఈ బోత్ లెగ్స్కి ట్రై చేసినప్పుడు కూడా కొన్ని అవుటరే వెళ్ళాలి. ఓకే, అండ్ గో. 9 1. ఇలా టోస్ మీదకి వచ్చేద్దాం చివరికి, లేకపోతే బోన్ మీదకి వెళ్తుంది. సో 3 2 1 గో. 2 అండ్ కిందకే ఉండాలి, లోవర్. 4 టోస్ డౌన్, ఇది స్ట్రైట్. 5 లవ్లీ. సో యూజువలీ మనం చాలా లైట్గా అండ్ మర్చిపోయే మసిల్ ఏంటంటే మన ఈ యాంకిల్ పార్ట్. రైట్, ఈ యాంకిల్ పార్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే లోడ్ అంతా మనము లెగ్స్ హిప్స్ ఇవన్నీ బాగా ఓపెన్ చేసుకున్నాం కానీ ఈ యాంకిల్స్ వదిలేస్తాం. కానీ మన హోల్ బాడీ లోడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తీసుకునేది ఇది. సో ఇది మనకి ఆ మొబిలిటీ అండ్ ఆ ఈజ్ ఆ టిష్యూలో లేకపోతే చాలా చాలా ఇంజరీస్ అండ్ ప్రమాదాలు అయ్యేవి, యాంకిల్స్ పెయిన్స్ అయ్యేవి చాలా అవకాశాలు ఉంటాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ అయిపోయింది కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోతాం. కాఫ్ మసిల్. గో. 1 2 3 4 5. Same thing on this side. Let's go. ఈ లెగ్ దీని మీద పెట్టుకుని 3 2 1 and go. 1 2 3 4 5. దాంతో ఇదంతా నాకైతే చాలా చాలా టైట్నెస్ ఉంది అండ్ దాంతో చాలా పంక్చర్ అవుతుంది. సేమ్ థింగ్ మనకి ఇంకొంచెం కిందకు కూడా తీసుకెళ్ళి ఇంకొక 5 చేద్దాం. బికాస్ సమ్ టైమ్స్ ఎంత రిలీజ్ చేసుకున్నా మనము ఒక ఫ్రీక్వెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి లోడ్ ఎక్కువ పెట్టేసి దాని మీద తీసుకోపోతుంటే దాన్ని రిలీజ్ చేయకపోతుంటే ఇలాంటి ప్రెషర్ బిల్డ్ అయ్యి చాలా లోడ్ తెలుస్తుంది. నెక్స్ట్ మనం దాన్ని కొంచెం మన హ్యామ్స్ట్రింగ్ లోడ్లోకి తీసుకెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ గో. ఇది బోత్ లెగ్స్తో చేసేయచ్చు. సో 3 ఫుల్ ప్రెషర్ మనం దాని మీద పెడితే ఇంకా బెటర్. అండ్ లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 and 10. Nice. అలానే ఇంకొక 5 ఈ సెంటర్ ఇన్నర్ థైకి వెళ్దాము. జస్ట్ ఈ బిట్ ఫ్రంట్ బిట్ మెయిన్లీ. సో 5 4 3 2 1 and go. 1 2 3 4 and 5. సో దాన్ని ఎక్కడ ప్రెషర్ మీకు ఎక్కువ తెలుస్తుందంటే అక్కడ జస్ట్ ప్రెస్ చేసి మీ బాడీలో మీరు ప్రెస్ చేసుకుని దానికి పంక్చర్ ఇస్తే అక్కడ బ్లడ్ ఫ్లో ఇంకా బాగా క్రియేట్ అవుతుంది. సేమ్ థింగ్ ఆన్ ది అదర్ సైడ్. సో ఇన్సైడ్ లాగా. సో 3 2 1 and go. 1 2 3 4
అండ్ 5. మళ్ళీ జస్ట్ ఆ ప్రెషర్ పాయింట్ దగ్గర ఇది ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టి జస్ట్ రోల్ చేస్తే మీకు అక్కడ ఏమైనా బ్లాకేజ్ చూస్తుంటే అవన్నీ కూడా బాగా క్లియర్ అవుతాయి, రైట్? ఆల్రెడీ నాకు నా ఫ్లో అనేది ఇంకా బాగా పెరిగినట్టు అనిపిస్తుంది విత్ దిస్ కైండ్ ఆఫ్ టిష్యూ రిపేర్. నా ఈ రిపేర్ అనేది ఇక్కడ అవ్వదు, ఇప్పుడు ఇక్కడ మనము దాన్ని పంక్చర్ చేస్తాము, తర్వాత మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫ్లో బాగా వెళ్ళి ఆ మసిల్కి గుడ్ రికవరీ ఇస్తుంది.